Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఫస్ట్ ఉమెన్ సూపర్ హీరో సినిమాగా ఇండియా వైడ్ మనకి ఇదే ఫస్ట్ చిత్రం అంట. కొత్త లోక 1 పార్ట్ 1 అయితే వచ్చేసింది. 4 పార్ట్స్ ఉన్నాయని అయితే చెప్తున్నారు. బట్ ఆ సినిమా సైలెంట్గా వచ్చింది తెలుగులోకి. మలయాళం సినిమా అయినప్పటికీ తెలుగులో కూడా సూపర్ హిట్ టాక్ అయితే తీసుకొస్తుంది అనే మాట అయితే వినిపిస్తుంది. తీసుకొచ్చింది ఎవరో కాదు, మన వంశీ గారు అనమాట, సితారా ప్రొడక్షన్స్ నుంచి. సో సినిమా ఎలా ఉంది, సినిమాలో కొత్త కొత్త క్యారెక్టర్లు, మధ్య మధ్యలో గెస్ట్ రోల్స్లో వచ్చిన హీరోలు చాలామంది ఉన్నారు. సో సినిమా రివ్యూ గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సినీ క్రిటిక్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో. కొత్త లోక పార్ట్ 1 సూపర్ ఉమెన్ అంటే మన దగ్గర ఇండియా వైడ్లో ఇప్పటివరకు ఎవరు లేరు సూపర్ హీరోగా చేసింది. ఇదే ఫస్ట్ సినిమా. సో ఎలా ఉంది అసలు? సినిమా బాగుందండి. యాక్చువల్గా జనరల్గా ఏదైనా సినిమా కొత్త సినిమా వచ్చినప్పుడు ఫస్ట్ మనం సినిమా చూసి రివ్యూస్ మనం చెప్తాము, తర్వాత పబ్లిక్ రెస్పాండ్ అవుతారు కదా. ఈ సినిమాకంతా రివర్స్లో నడుస్తుంది. పబ్లిక్ టాక్ ఆల్రెడీ చాలా సూపర్ పాజిటివ్ ఉంది. ఆ హైప్ తోటి నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది. సినిమా చాలా బాగుంది. అంటే చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంది. ఫ్యూచర్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉంటే ఆడియన్స్కి నచ్చుతుంది, థియేటర్లో మాత్రమే బాగుండే సినిమా ఎలా ఉండాలి, అవన్నిటికీ కూడా లివింగ్ ఎగ్జాంపుల్ ఈ సినిమా. కలర్ ఎస్థెటిక్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. రెడ్స్, బ్లూస్, ఆరెంజెస్ చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ విజువల్ టోన్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ వైజ్ స్కోర్స్ వెరీ హై. ఫైట్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. మెయిన్ ఆ లీడ్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని లుక్ అండ్ ఫీల్, ఆ డ్రెస్సింగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్, ఓన్లీ 3 ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి సినిమా అంతా కూడా. అయినా కూడా స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత బాగుందంటే ఆ క్యారెక్టరేషన్ మనకు అర్థమయ్యేలా చెప్పారు. దానివల్ల ఆ 3 ఉన్నాయి అనిపించదు మనకి. ఆ 3 చాలా సాటిస్ఫాక్టరీగా ఉన్నాయి. ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా ఎప్పుడైతే వస్తాయో ఆ అమ్మాయి సెకండ్ హాఫ్లో ఒక దగ్గర మాత్రమే స్మైల్ చేస్తుంది. అది ఎంత బాగుంటుంది అంటే మనకు తెలియకుండానే వి ఫీల్ దట్ హ్యాపీనెస్ ఫ్రమ్ ఇన్సైడ్. ఓకే. కళ్యాణి ప్రియదర్శన్ ఆవిడ కనిపించలేదు, ఆ క్యారెక్టరే కనిపించింది అని మాట్లాడుతున్నారు. కరెక్ట్. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఆమె లుక్ కానీ చాలా కేర్ తీసుకొని చేశారు. అది చాలా బాగుంది. ఆ క్యారెక్టర్ చాలా యాప్ట్గా ఫిట్ అయింది అమ్మాయి. ఓకే. అండ్ మలయాళం సినిమా అంటే మనకి అంత పెద్ద ఎక్స్పెక్టేషన్ ఉండదు తెలుగులో, బట్ రీచ్ అవ్వడం కూడా వెంటనే సూపర్ హిట్ లాగా వచ్చేసింది. మైథలాజికల్ టచ్ కూడా యాడ్ చేశారు అని చెప్తున్నారు. అంటే జనరల్గా మనము సూపర్ మ్యాన్ కైండ్ ఆఫ్ మూవీస్ అన్నిటికీ కూడా, ఇప్పుడు స్పైడర్ మ్యాన్ మూవీ ఉంది, ఒక స్పైడర్ వచ్చి కొడితే శక్తులు వచ్చాయని చూపించారు. అలా డిఫరెంట్ సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి. ఇందులో వీళ్ళు రీజనింగ్ ఏదైతే ఉందో ఫ్లాష్ బ్యాక్లో ఆ క్యారెక్టర్కి ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టి, కొన్ని వందల సంవత్సరాల వెనకాల దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టి అది మైథాలజీతో కనెక్ట్ చేశారు. ఆ స్టోరీ టెల్లింగ్ మళ్ళీ చాలా బాగుంది. అంటే కొన్ని సీన్స్లో 2 ప్యారల్గా నడుస్తుంటాయి. అది చాలా బాగుంది యాక్చువల్లీ. అంటే ఇప్పుడున్న జెన్జీ యూత్ అంటారు కదా, కిడ్స్ అండ్ యూత్, వాళ్ళకి నచ్చేలాగా, గ్రోనప్స్కి నచ్చేలాగా, ఎల్డర్ ఆడియన్స్కి నచ్చేలాగా, అందరికీ నచ్చేలాగా ఆ నెరేటివ్ చాలా బాగుంది. అంటే జనరల్గా మనము ఒక స్టోరీ రాసుకొని దాన్ని క్రియేటివ్గా ఎలా తీయాలో అనుకుంటారు కదా, వీళ్ళు రాసుకోవడమే క్రియేటివ్గా రాసుకున్నారు అనిపించింది నాకు. ఓకే. రాసుకున్నప్పుడే దే ఎడిటెడ్ ద స్క్రిప్ట్ టు సచ్ ఎ లెవెల్, ఎంత బాగా తీయచ్చు, ఎంత ఫ్రేమింగ్ కూడా చాలా బాగుండేలాగా, ప్రతి నరేటివ్ కూడా చాలా బాగుండేలాగా, డీటెయిలింగ్ కూడా చాలా బాగుండేలాగా, గుడ్ టీమ్, యంగ్ టీమ్ అందరు కూడా ఉండి చేశారు. అండ్ ఈ సినిమాలో 3 క్యారెక్టర్స్, ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన అబ్బాయి ప్రేమలు సినిమాలో ఉన్న ఆ క్యారెక్టర్, ఆ అబ్బాయిలో ఉండడం చాలా ప్లస్ అయింది. చాలా హెల్దీగా అనిపించింది మూవీ వాళ్ళు ఉండడం వల్ల. కొత్త క్యారెక్టర్స్ ఉండడం వల్ల దట్స్ వాట్ న్యూగా అనిపించింది. మీరు అన్నట్టు హైప్ లేకుండా రావడం ఒక ప్లస్ పాయింట్. ఎలా ఉంటుందనే ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను, మంచి సాటిస్ఫాక్షన్తో బయటకు వచ్చాను. ఓకే. ప్రెజెంట్ చేసింది దుల్కర్ సల్మాన్ గారు కాబట్టి నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి అంటున్నారు. అవును. అంటే మరీ ఎక్కువ బడ్జెట్ పెట్టలేదు, అవసరమైనంత బడ్జెట్ పెట్టారు. ఆ అవసరమైన బడ్జెట్లో బియాండ్ వాట్ దే కెన్ డూ దే డిడ్. అంటే ఒక 30 crore బడ్జెట్కి ఒక 100 crore మూవీ బయటకు వచ్చింది. ఓకే. ఉమెన్ సెంట్రిక్ మూవీస్ అనగానే ఏదో ఒక సింపతి గెయిన్ చేయడానికి ఏడిపించడము, లేకపోతే ఉమెన్ కోసం అని చెప్పేసి అలా రాస్తుంటారు. ఈ సినిమాలో అలాంటి పాయింట్స్, వాల్యూస్ ఏమైనా ఉన్నాయంటారా? లేకపోతే ఎక్కడ కూడా ఎమోషన్ కంటే కూడా ఇందులో అమ్మాయి స్ట్రెంగ్త్, ఆమె విల్ పవర్, ఆమె కాన్ఫిడెన్స్, యాక్చువల్లీ బీయింగ్ అ గర్ల్, మీరు ఫస్ట్ చూడాలి సినిమాని మాకంటే ముందు. గర్ల్స్ చాలా కనెక్ట్ అవుతారు ఆ క్యారెక్టర్ తోటి. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో జరుగుతున్న క్రైమ్స్కి కానీ అన్నిటికీ కూడా ఉమెన్ వాళ్ళు సెల్ఫ్ స్ట్రెంత్ అయితే తప్ప ఎవరో వచ్చి వాళ్ళు కాపాడతారనే స్టేజ్ లేదు. సో అలాంటి వాటికి ఈ సినిమాలో ఒక కొన్ని స్ట్రెంథనింగ్ ఆఫ్ ఎ ఉమెన్ అనేది బాగా చూపించారు. యాక్చువల్లీ ఆమె ఎందుకు స్ట్రెంథన్ అవ్వాల్సి వచ్చింది, ఆ స్ట్రెంత్ కూడా మళ్ళీ 2 ఫ్యాక్టర్స్ చూపించారు. అది పాజిటివ్గా యూజ్ అయితే సొసైటీకి ఎలా ఉంటుంది, నెగటివ్గా యూజ్ అయితే సొసైటీకి ఎలా ఉంటుంది అనేది. అంటే పాజిటివ్ యూసేజ్ అనేది హీరోయిన్ పరంగా చూపిస్తారు, నెగటివ్ యూసేజ్ అనేది ఆ విలన్ పరంగా చూపిస్తారు. సేమ్ పవర్, ఆ పవర్ అదే ఉంటుంది, ఆ యూసేజ్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ విజ్డమ్ అనేది ఆడియన్స్కి అర్థమవుతూ ఉంటుంది. ఓకే. వాట్ ఈస్ ఇట్ అబౌట్ సార్? అంటే అసలు సినిమా దేని గురించి? సో సమాజంలో జరుగుతున్న క్రైమ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైమ్స్ ఉంటాయి. ఆ క్రైమ్స్ని అడ్డుకోవడానికి
దేవుడు ప్రతిసారి మానవ రూపంలో రాలేని పక్షంలో కొన్ని అవసరమైన శక్తులు అంటే బియాండ్ ద పాయింట్ ఎప్పుడైతే హ్యూమన్ పవర్ని మించి ఏదైతే డిస్ట్రాయింగ్ పవర్ వస్తుందో దాన్ని షీల్డ్ చేయాలంటే మానవ శక్తి మాత్రమే సరిపోదు కాబట్టి ఇంకేదో అతీత శక్తి సూపర్ న్యాచురల్ పవర్ ఏదో యాడ్ అవుతే హ్యూమన్ బీయింగ్స్ దాన్ని తట్టుకోగలుగుతారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన కోవిడ్ వచ్చింది, అనుకోకుండా వచ్చింది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాన్ని డిఫెండ్ చేయడానికి మనం పడ్డ తిప్పలు మామూలు తిప్పలు కాదు కదా, సైంటిస్టుల నుంచి డాక్టర్ల వరకు అందరూ తిప్పలు పడ్డారు. అలానే సైంటిఫిక్గా చూస్తేనేమో ఎక్స్ప్లెనేషన్ ఈ సినిమాలో అదొక వైరస్, కానీ ఆ వైరస్ వచ్చి ఆ వైరస్ని దాన్ని ఒక జబ్బులా చూస్తేనేమో అదొక జబ్బు, కానీ దాన్ని నేను పవర్లా చూస్తే ఆ హీరోయిన్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారనమాట సినిమాలో. సో దాన్ని ఒక శక్తిలాగా ఆలోచిస్తే దీన్ని యూజ్ చేసుకొని ఏదైనా మంచి చేయొచ్చేమో ఆలోచించు అని చెప్పి అమ్మాయి షీ స్టార్ట్స్ యూజింగ్ దట్ పవర్ టు హీల్ ద వరల్డ్ అండ్ డెస్ట్రాయ్ ద ఈవిల్. ఓపెన్లీ డెస్ట్రాయింగ్ ద ఈవిల్. చాలా బాగుంది. కొన్ని సీన్స్ అసలు ఇంటర్వెల్ టైంలో కొన్ని సీన్స్ ఉంటాయి, అసలు యూ ఫీల్ గూస్ బంప్స్ వస్తాయి. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ లో మెన్ ఇంత ఎంజాయ్ చేస్తున్నారంటే విజిల్ చేస్తూ ఆలోచించండి. అదే కదా. అండ్ ఆవిడ కోసం స్టోరీ మొత్తం ఆవిడ చుట్టూ జరుగుతున్నప్పుడు వాల్యూస్ ఎక్కడైనా కొంచెం కామెడీ గురించి కానీ లేకపోతే ఇంకేదైనా మిస్ అయినట్టు ఏమైనా అనిపించిందా మీకు? ఇప్పుడు ఆ అమ్మాయి పోర్షన్ మొత్తం అంతా ఏంటంటే హీరోయిజము డిఫీటింగ్ ద ఈవిల్ అనేది ఉంటుంది. కానీ ఈ ముగ్గురు యాక్చువల్గా సినిమా స్టార్ట్ అయ్యేది ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు, జోవియల్ గా లైఫ్ ఎంజాయ్ చేస్తూ పార్టీలు చేసుకుంటూ అలా ఉండే యూత్ లైఫ్ లోకి ఒక నైబర్ ఒక అమ్మాయి వస్తుంది. అమ్మాయి ఎవరో తెలియదు, కానీ జనరల్ గా ఎవరైనా నైబర్ అమ్మాయి బాగున్నప్పుడు బాయ్స్ కి ఎలా ఉంటుంది, అమ్మాయి గురించి తెలుసుకోవాలి, అమ్మాయి ఏంటో తెలుసుకోవాలి, ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఫ్రెండ్షిప్ అవుతుంది, కానీ ఆమె నేచర్ ఆమె యొక్క బిహేవియర్ వీళ్ళకి డిఫరెంట్ కనిపిస్తుంటుంది. ఈమె ఏంటి నార్మల్గా లేదు, ఏదో తేడా ఉంది అని ఆమె గురించి తెలుసుకునే దాంట్లో ఆడియన్స్ కి చాలా కామెడీ వస్తూ ఉంటుంది. వాళ్ళు తెలుసుకొని భయపడుతూ ఉండడం, ఒక్కొక్కటి రివీల్ అవుతుంటే వాళ్ళ రియాక్షన్స్. ఒక ఫ్రెండ్ బ్లాక్ అయినప్పుడు ఇంకో ఫ్రెండ్ ఏదో ఊహించుకోవడం, అక్కడ జరుగుతున్నది వేరే ఉంటది, వీడు ఊహించుకునేది వేరే ఉంటది. అంటే ఫస్ట్ నుంచి ఆవిడ సూపర్ ఉమెన్ గా కనిపించదు, ఆవిడ శక్తులు దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం. ఇంటర్వెల్ టైం కి స్లోలీ యాక్చువల్ గా వీళ్ళకి తెలుస్తుంది, అందరికి ఆ సినిమాలో నటించే వాళ్ళందరికీ తెలుస్తుంది. ఆడియన్స్ కి ఫస్ట్ నుంచే క్లారిటీ ఉంటది. పార్ట్ 1 ఓన్లీ ఇంట్రడక్షన్ అన్నారు కదా, ఇంట్రొడక్షన్ ఆఫ్ అంటే ఇది 4 పార్ట్ సిరీస్ మూవీలో టోటల్ స్టోరీలో ఫస్ట్ పార్ట్ లో ఒక క్యారెక్టర్ ఇంట్రొడక్షన్, ఆ క్యారెక్టర్ చుట్టూ అల్లిన స్టోరీ ఇది. అంటే కేవలం ఇంట్రొడక్షన్ అని దాన్ని తక్కువ చేయడం కరెక్ట్ కాదు. ఆ ఇంట్రొడక్షన్ లో ఒక కథ పెట్టారు, ఆ కథ చాలా బాగుంది. అంటే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ఎంత బాగుందో, ఈ ముగ్గురు అబ్బాయిల పాత్ర ఎంత బాగుందో, అన్ని విలన్ పాత్ర ఎంత బాగుందో, కథ కూడా అంత బాగుంది, నరేటివ్ కూడా అంత బాగుంది. సూపర్ ఉమెన్ కి తగ్గట్టుగా సూపర్ విలన్ ఉంటే కూడా బాగుంటుంది. సూపర్ హీరో అంటే సూపర్ విలన్ కూడా ఉండాలనుకుంటారు కదా, అలా విలన్ అంత గట్టిగా కనిపించారంటారా? విలన్ ఎట్లా అంటే మెన్ డామినెంట్ వరల్డ్ ఉండాలి అనే ఒక మైండ్ సెట్ ఉన్న ఒక మనిషి. సో అతనికి అనుకోకుండా ఈ అమ్మాయితో ఒక ఇన్సిడెంట్ జరిగి వాడు కూడా ఆ సూపర్ పవర్ ఎక్స్పోజ్ అవుతాడు. సో ఆ ఎక్స్పోజ్ అయిన సూపర్ పవర్ ని వాడు ఎప్పటి నుంచో ఆ మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి, ఉమెన్ ని తొక్కాలి అనే మైండ్ సెట్ తో ఉంటాడు కాబట్టి, సప్రెస్ అవుతూ ఉంటాడు కాబట్టి, వాడు ఇంకా ఆబ్వియస్లీ హీల్ యూజ్ ఇట్ ఫర్ నెగటివ్ థింగ్ ఓన్లీ. అక్కడ లాస్ట్ క్లైమాక్స్ లో వచ్చేసరికి ఆ అమ్మాయికి ఈ వీళ్ళకి మధ్యలో ఉండే ఆ వార్ లాంటి ఒక సిచ్యువేషన్ ఉంటుంది, అది చాలా బాగా తీశారు. దుల్కర్ సల్మాన్ గారు, టొవినో థామస్ గారు అప్పుడప్పుడు వచ్చి ఎంట్రీ ఇచ్చారంట కదా, ఎలా ఉన్నాయి వాళ్ళ సీన్స్ అని? యాక్చువల్గా ఈ సినిమా అయిపోయింది అనుకుని చాలా మంది సినిమా అయిపోగానే వెళ్ళిపోవద్దు. 3 ఉన్నాయి, 3 పార్ట్స్ చూపించారు. ఎట్లా అంటే మనకి ఇంగ్లీష్ మూవీస్లో ఎలా ఉంటుంది, సినిమా అయిపోయిందని వెళ్ళిపోతుంటే కొన్ని పేర్లు లేక మళ్ళీ సినిమా కొంచెం చూపిస్తారు, మళ్ళీ కొన్ని పేర్లు లేక మళ్ళీ కొంచెం చూపిస్తారు. ఇందులో మూడు చూపించారు. అలా అంటే ఈ నెక్స్ట్ 3 పార్ట్స్ ఏవైతే రాబోతున్నాయో వాటిలోంటి గ్లిమ్సెస్ ఏంటి అనేది లాస్ట్ చూపించారు. సో దయచేసి మొత్తం మీరు పేర్లన్నీ అయిపోయి లైట్ లేసే వరకు థియేటర్ నుంచి బయటకు వెళ్ళొద్దు, మొత్తం చూసి బయటకు వెళ్ళండి, యూ విల్ ఫీల్ దట్ సాటిస్ఫాక్షన్. కానీ ముందు లైట్లే అదే కొంచెం పేర్లు పడగానే మన లేచి వెళ్ళిపోతారు కదా. ఓపిక ఉండాలండి, కొన్ని ఇలాంటి ఓపిక ఉండాలి, ఎందుకంటే అంతమంది టెక్నీషియన్స్ కలిసి వర్క్ చేస్తారు. యాక్చువల్లీ ఈ సినిమాలో ఒకటి చెప్పాలి, ఈ సినిమాలో స్టార్టింగ్ టైటిల్స్ ఏవైతున్నాయో అందులో కూడా ఒక స్టోరీ చూపించారు వాళ్ళు. అంటే ఈ అమ్మాయి ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించిన ఒక స్టోరీ అర్థం చేసుకుంటే టైటిల్స్ లో కూడా స్టోరీ ఉంది, ఫస్ట్ నుంచి స్టోరీ ఉంటుంది. మరి దుల్కర్ సల్మాన్ గారి క్యారెక్టర్ ఏం లేదా ఈ పార్ట్? అంటే జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా చూపించారు. నెక్స్ట్ రాబోతున్న సినిమా ఒక గ్లిమ్స్ అన్నమాట. నెక్స్ట్ దాంట్లో అతను హీరో. దుల్కర్ సల్మాన్ గారు హీరో. వన్ ఆఫ్ ది, అంటే ఇలా 4 పవర్స్ కి 4 స్టోరీస్, వాటిని కలిపి ఒక వరల్డ్ బిల్డింగ్ అనేది. ఇందులో వరల్డ్ బిల్డింగ్ చాలా బాగుంది. ఇప్పటి వరకు మీరు చెప్పిన పాజిటివ్సే కదా, అసలు ఈ సినిమాలో నెగిటివ్స్ ఏం లేవా? ఎత్తుక్కోవాలి కానీ నాకైతే అనిపించలేదు, ఉంటే చెప్పేవాడిని. కానీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వాచింగ్ ద మూవీ. అంత బాగుంది. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ టు ఆల్ ద గర్ల్స్ టు వాచ్, ఆల్ ద స్కూల్ చిల్డ్రన్, కాలేజ్ చిల్డ్రన్, మీలాంటి ప్రొఫెషనల్స్ అందరూ వాచ్ చేయాలి, కార్పొరేట్ గర్ల్స్ కూడా వాచ్ చేయాలి. యూ విల్ ఫీల్, మీరు రిలేట్ అవుతారు, మీకు రిఫ్లెక్షన్ లా అనిపిస్తుంది క్యారెక్టర్. మంచి అనిపించింది. కళ్యాణి ప్రియదర్శన్ గారు యాక్టింగ్ ఎంత రేటింగ్ ఇవ్వచ్చు అంటారు? ఎంత ఇవ్వగలితే అంత ఇవ్వచ్చు. వెరీ గుడ్ యాక్టింగ్.
చాలా క్యారెక్టర్లు జీవించేశారు అమ్మాయి, నటించలేదు. షీ లివ్డ్ ద క్యారెక్టర్. యు ఆర్ సో హ్యాపీ విత్ దిస్ మూవీ. వెరీ హ్యాపీ విత్ దిస్ మూవీ. డైరెక్షన్ వాల్యూస్ కానీ టెక్నికల్ టీమ్ ఎలా ఉందంటారు? అంటే ఈ సినిమాలో నటించిన నటీనటుల కాస్టింగ్ చాలా బాగుంది. ఓకే. దాంతోపాటు మేజర్ రోల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకుంటుంది. ఎందుకంటే సినిమాలో పాటలు లేవు, ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ త్రూ అవుట్ ద మూవీ మనకు ట్రావెల్ అవుతుంది. బికాస్ ప్రతి సీన్లో ఏదో ఒక స్ట్రేంజ్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. ఓకే. ఆ స్ట్రేంజ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది ప్రాపర్గా రీచ్ అయ్యి ల్యాండ్ అయ్యి రిజిస్టర్ అయ్యేలాగా ఆడియన్స్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఎలివేట్ చేసింది సినిమాని. ఓకే. అంటే మనము కాసేపు మనకు అనిపిస్తుంది ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోయింటే ఈ సినిమా ఎంతో అంత డల్ అయిపోద్ది. ఓకే. వితౌట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఈ సినిమా అంత ఎక్కదు. మంచి ఎఫెక్ట్ ఇచ్చింది. సో ఈక్వల్ కాంట్రిబ్యూషన్. మన రెండు కళ్ళు ఎలా మనం ఒక విజన్ ని చూస్తామో అలా ఒక కన్ను డైరెక్టర్ అయితే ఒక కన్ను మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి. అంత బాగా వర్క్ చేశారు. సినిమాటోగ్రఫీ కూడా. డైరెక్షన్ ఎలా ఉందంటారు? డైరెక్షన్ చాలా బాగుంది. అదే అన్న ఆ కలర్ టోన్ తీసుకునే చాయిసెస్ అంటే హాలీవుడ్కి ఎక్కడ తగ్గకుండా తీశారు. నాకు అనిపించింది ఏంటంటే వెరీ నియర్ ఫ్యూచర్ నాకు అనిపిస్తుంది ఈ క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్స్ మన ఇండియా నుంచి బయటకు వస్తే హాలీవుడ్లో ఒక సినిమా తీయాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. బికాస్ అక్కడ డాలర్ వాల్యూ వల్ల. ఒకవేళ కనుక అక్కడ వాళ్ళు క్యాస్ట్ అందరు సెలెక్ట్ అయిపోయి వాళ్ళు ఇండియా వీసా తీసుకొని ఇండియాకి వస్తే ఇక్కడ టెక్నీషియన్స్తో వాళ్ళకి అక్కడ అయ్యే ఖర్చులో 5% సినిమా తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఆబ్వియస్లీ కలెక్షన్స్ వస్తాయి. అంత బాగా ఇంప్రూవ్ అవుతున్నారు మన టెక్నీషియన్స్ అని చెప్పాలనుకుంటున్నాను నేను ఈ సినిమా చూసిన అవుట్పుట్ ద్వారా. వెరీ బ్రిలియంట్ వర్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెనీ టెక్నికల్ డిపార్ట్మెంట్స్. లైటింగ్ పరంగా కూడా చాలా బాగుంది. ఇటు కెమెరా వర్క్ పరంగా కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఇటు ఫైట్ డిపార్ట్మెంట్, యాక్షన్ కొరియోగ్రఫీ, ఆ లొకేషన్, ఆర్ట్ వర్క్, ఎవ్రీథింగ్. అంటే మీరు ఈ పాయింట్ తీయండి సినిమా గురించి, ఆ పాయింట్ ఖచ్చితంగా బాగుంది. 24 క్రాఫ్ట్లో ప్రతి డిపార్ట్మెంట్ హ్యాస్ గివెన్ దేర్ బెస్ట్. నైస్. సో అంటే ఆ హ్యారీ పాటర్ లాంటి సినిమాలో కొన్ని మ్యాజిక్ ఎలిమెంట్స్ ఉంటాయి, అలాంటి మ్యాజికల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అంటే చిన్న పిల్లలకు నచ్చే అంశాలు కూడా ఉన్నాయి. ఓకే. హెల్దీ ఫ్యామిలీ మూవీ. ఇది కొంచెం అక్కడక్కడ వైలెన్స్ ఉంది కానీ అది ఇగ్నోరబుల్ వైలెన్స్. ఓకే. కొంచెం కోరుకున్న ఎమోషన్ ఏదైతే ఉంటుందో అది అమ్మాయి ఫ్లాష్ బ్యాక్ లో ఉంటుంది. అది చాలా డెప్త్ గా చూపించారు, చాలా బాగా చూపించారు. ఎక్సలెంట్ అనమాట. అసలు అమ్మాయి చైల్డ్హుడ్ చాలా బాగుంది. చైల్డ్హుడ్ ఎపిసోడ్స్ ఏది మైనస్ అనేది హాంట్ చేస్తుంది సినిమా. మేము కొన్ని రోజులు ఉంటుంది మీతో సినిమా. క్యారీ చేస్తాం మనం. యూ విల్ క్యారీ దట్ ఇన్ యువర్ మైండ్. ఆ కాన్ఫిడెన్స్ అంటే ఈ సినిమా ఇచ్చే కాన్ఫిడెన్స్ మీకు మీ నెక్స్ట్ 15 days అయితే మీకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది అనుకోండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు. ఓకే. అలాంటి పాజిటివ్ ఎనర్జీ మీకు ఇస్తుంది సినిమా. ఓకే. సో 5కి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు ఫైనల్ గా? 5కి 500 ఇవ్వచ్చు. ఓ సూపర్ గా ఉంది అయితే మొత్తానికి కొత్తలో ఒక సినిమా. తెలుగులో కూడా బాగా దూసుకెళ్ళి. డబ్బింగ్ సెట్ అయిందంటారా? డబ్బింగ్ చాలా సెట్ అయిందండి. వీళ్ళకి ఏవైతే వాయిసెస్ సెట్ అయితే అవే యూజ్ చేశారు. అంటే డబ్బింగ్ వీళ్ళు రెగ్యులర్ గా ఉన్నారు కాబట్టి సినిమాల్లో. అండ్ ఒకటేంటంటే ఇట్స్ ట్రూ వాల్యూ ఫర్ మనీ అండ్ వాల్యూ ఫర్ యువర్ టైం. ఓకే డన్ అండి. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.